నా పేరు వల్లభు వెంకటేశ్వర్లు. ఈ దేశంలో 2014 మే 26వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆ రోజు నుండి ఈ నెల 26 వరకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నెహ్రూ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఒక ప్రధానమంత్రి కంటిన్యూగా ఉండడం అనేది నరేంద్ర మోడీ గారే. అంటే వారి పరిపాలన దక్షత ఎట్లా ఉన్నదనేది ఈ ఒక్క విషయంలో మనము అందరం కూడా ఆలోచించవచ్చు. దేశంలో అంతకుముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నిటిని కూడా రూపుమాపి ఈ దేశాన్ని ప్రగతి పదాన నడిపిస్తున్నటువంటి గొప్ప దార్శనికుడు, కర్మయోగి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. వారు ప్రధానంగా చెప్పాలంటే తీవ్రవాదం పైన ఒక నిబద్ధతతోటి కంకణం కట్టుకొని తీవ్రవాదాన్ని అంతం చేయడమే ఈ భారత ప్రభుత్వ పంతంగా పెట్టుకున్నారు. ఆ విధంగానే వారి కార్యాచరణ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, ఆ విధంగానే ఉన్నది. ఇంకా పోతే దేశంలో సామాన్య పౌరులకు, సామాన్య ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఈ భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిది. అవకాశవాద రాజకీయాలను పక్కకు పెట్టి, ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కకు పెట్టి, వేర్పాటువాద రాజకీయాలను పక్కకు పెట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క నాగరికులు కూడా ఈ దేశ పౌరులే అని ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలను సమానంగా అందే విధంగా ఈ ప్రభుత్వాన్ని 11 సంవత్సరాలుగా నడిపిస్తున్నారు.